హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణిక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లు కుంభస్థలాన్ని కొట్టబోతున్నాయా, మరి రిలయన్స్ దాని పంజాలో వేడి చూపించబోతుందా, సో రిలయన్స్ అరామ్కో డీల్ పరిస్థితి ఏంటి, మార్కెట్లకి ఏ విధంగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే రిలయన్స్కి సంబంధించిన Q4 రిజల్ట్స్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. అలాగే బజాజ్ ఆటో యొక్క Q4 ఎర్నింగ్స్ వచ్చినాయి, అవి ఎలా ఉన్నాయో అనాలిసిస్ చేద్దాం. ఒకవేళ ఆ స్టాక్లో కొనాలి, ఆ స్టాక్లో ట్రేడ్ చేయాలి అంటే ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, ఆ విషయాన్ని చార్ట్ ద్వారా చూద్దాం. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ సంబంధించిన Q4 ఎర్నింగ్స్ వచ్చినాయి, బాగున్నాయి. మరి ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆ విషయాల గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ట్రేడ్స్ అయిన బయోకాను, అలాగే అపోలో టైర్స్ గురించి ఒకసారి మళ్ళా డిస్కస్ చేసుకుందాం. నిఫ్టీ గమనం ఏంటి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, సో మార్కెట్ ఓవరాల్గా గమనం ఎటు వైపు ఉండే అవకాశాలు ఉన్నాయి, సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా రిలయన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే రిజల్ట్స్ రాబోతున్నాయి. సో అవి ఎలా ఉంటాయో చూసే ముందు, సో రిలయన్స్ సౌదీ అరామ్కోకి మధ్య డీల్ అనమాట. సౌదీ అరామ్కో ఎవరు అని అంటే సో వరల్డ్లో లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ అనమాట. సో వీళ్ళిద్దరూ డీల్ కుదుర్చుకుంటున్నారు అనే న్యూస్ ఇప్పటిది కాదు, 2019ది. సో అయితే ఆ డీల్ అప్పుడే క్లోజ్ అవ్వాలి, ఎందుకు క్లోజ్ అవ్వలేదు అని చెప్పడానికి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకనంటే సో రెండు కంపెనీలు కూడా ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్లోజ్ చేయలేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయలేదు. మరొకసారి ఏంటంటే ఆ డీల్ కుదిరే విధంగా మనకి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. అయితే ఏంటంటే డీల్ కుదురుతుంది. సో మనకి గతంలో కూడా ముఖేష్ అంబానీ గారు గైడ్లైన్స్ ఇచ్చారు, సో ఎప్పటికైనా డీల్ అవుతుంది అని చెప్పేసి. సో అదేమీ పూర్తిగా పక్కన పెట్టలేదని చెప్పి. సో ఖచ్చితంగా ఏంటంటే ఈ డీల్ వల్ల ఎవరికి బెనిఫిట్, మరి ఇద్దరికీ బెనిఫిట్ అని చెప్పచ్చు. సో రిలయన్స్కి ఏంటంటే సో సప్లై అంటే ఆయిల్ సంబంధించిన క్రూడ్ ఆయిల్ సంబంధించిన సప్లై అనేది ఉంటుంది. అలాగే క్రూడ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా, సో దానివల్ల నష్టం జరగకుండా ఉంటుందన్నమాట ఒకవేళ సౌదీ అరామ్కోతో డీల్ కుదిరితే అనమాట. అలాగే సౌదీ అరామ్కోకి ఏంటంటే సో ఇండియాలో రీటైల్ అవుట్లెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ డీల్ వల్ల రిలయన్స్ ద్వారా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అలాగే మనకి అంటే రిలయన్స్ ఎలాగో వాళ్ళకి చైనాలో కూడా ఒక కంపెనీతో టైఅప్ ఉంది. సో అలాగే ఆ డీల్ ఎలాగో ఈ డీల్ కూడా అలాగే చేసుకొని సో ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సో వాళ్ళు రీటైల్ అవుట్లెట్స్ పెంచుకుందాం అనే ఆలోచన అనమాట. సో ఈ డీల్ వల్ల రిలయన్స్కి బెనిఫిటే. సో మనీ వస్తాయి, సో డెట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటారు. అలాగే సో అంటే ఒక డీల్ కుదురుతుందన్నమాట, ఆయిల్ సప్లైకి సంబంధించిన డీల్ కుదురుతుంది. కంటిన్యూస్గా వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారు. సో మంచి విషయం అని చెప్పానంటాను. సో ఈ డీల్ కుదిరితే బాగుండు. అలాగే ఏంటంటే రిజల్ట్స్ రాబోతున్నాయి, అవి ఎలా ఉంటాయి అనేది మనం ఒక చూడండి. జనరల్గా రిలయన్స్ సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్స్ జనరల్గా ప్రాఫిటబుల్ ఉంటాయి. అయితే ఏంటంటే ఎస్టిమేట్స్ని బీట్ చేసిందా లేదా అనేది మనం చెప్పలేం కదా. అలాగే ఎస్టిమేట్స్ని బీట్ చేసిందా లేదా అనే దానికన్నా కూడా రిలయన్స్కి సంబంధించిన గైడ్లైన్స్లు ఇంపార్టెంట్ అనమాట. సో కంపెనీ ఇచ్చే గైడ్లైన్స్లు చాలా చాలా ఇంపార్టెంట్. గైడ్లైన్స్ల ద్వారా కానీ వీళ్ళు చెప్పే మాటల ద్వారా కానీ జనరల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే మనకు రీసెంట్ ఇయర్స్ చూస్తే కనుక రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డే ఏంటంటే గ్యాప్అప్లో ఓపెన్ అవటం, హ్యూజ్ గ్యాప్అప్లో ఓపెన్ అవటం, మార్కెట్ని డ్రైవ్ చేయడం అనేది జనరల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జరిగింది. సో నా అబ్జర్వేషన్ ప్రకారం అనమాట. మరి ఇప్పుడేం జరగబోతుంది అని అంటే పాస్ట్ హిస్టరీ అనేది బేస్ చేసుకొని ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అని చెప్పడానికి గ్యారంటీ ఏమీ ఉండదు. సో అలాంటిది ఏమీ కాదు స్టాక్ మార్కెట్. అయితే ఇక్కడ చార్ట్ ఏం చెప్తుంది, సో చార్ట్లో చూడండి. సో 2 బై ఆర్డర్స్ అనమాట, బల్క్లో కొన్ని లక్షల్లో ఆర్డర్స్ రిలీజ్ చేశారు, కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో 2006, 2043 సో ఈ లెవెల్లో బల్క్లో ఆర్డర్స్ ఉన్నాయి, దానికి కింద కూడా ఉన్నాయి. కాబట్టి 1, 2 ఇంకొక 2 days రెడీగా ఉన్నారు బై చేయడానికి. ఎగ్జిస్టింగ్ ఆర్డర్లే ఫిల్ అవ్వలేదు అని అంటే ఇంకా కొత్తగా ఆర్డర్స్ ప్లేస్ చేయబోతున్నారనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. హ్యూజ్ గ్యాప్అప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో రేపు ట్రేడ్ చేయడానికి కూడా మనకి ఏదైనా డిప్ వస్తే సో 2043 అలాగే 2006 దీన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో రేపు ఫ్రీ టెలిగ్రామ్లో ఇచ్చే అప్డేట్స్ని చూస్తూ ఉండండి. ఏదైనా మనకి లెవెల్ మ్యాచ్ అయితే కనుక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే సో త్వరలో ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయబోతుంది. సో చాలామంది ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అనుకుంటారు, కానీ ఇక్కడ సెల్ ఆర్డర్స్ కూడా ఏం లేవు. సో ఈ ఏరియాలో ఎక్కడా కూడా సెల్ ఆర్డర్స్ లేవు. ఫ్రెష్గా ఏదైనా సెల్లింగ్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తే మనకి టర్న్ అయ్యే ఆ విషయం అర్థమవుతుంది. సో ఎట్ ప్రజెంట్ చార్ట్ ఏం చెప్తుంది అని అంటే సో 2300 అట్లీస్ట్ 2000
2500 లెవెల్కి సో రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. సో రిలయన్స్కి సంబంధించి నా వ్యక్తిగతమైన వ్యూ అది. సో కాబట్టి దూకడానికి సిద్ధంగా ఉంది, సింహం గర్జించడానికి రెడీగా ఉంది అని చెప్పి చెప్పచ్చు. అది ఫ్రెండ్స్ రిలయన్స్కి సంబంధించిన మనకి డీల్కి సంబంధించిన అనాలిసిస్. చూడండి ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఏంటంటే హిందుస్థాన్ యూనిలివర్కి సంబంధించిన మనకి Q4 ఎర్నింగ్స్ వచ్చినాయి. చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటారు. ఎందుకని అని అంటే ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంది అని. ప్రాఫిట్ 45% అప్పు, జోక్ కాదు కదా. అలాగే రెవెన్యూలో కూడా 35% అప్పు. సో ప్రాఫిట్ కన్నా మనకి రెవెన్యూ పెరగడం కూడా మంచి విషయం. ప్రాఫిట్ పెరిగింది, రెవెన్యూ పెరిగింది. అలాగే ఎబిటా, సో ఎబిటా 45% అప్పు, అలాగే మార్జిన్స్ కూడా పెరిగినాయి. సో మంచి విషయం, అద్భుతమైన రిజల్ట్స్ పోస్ట్ చేసిందని చెప్పొచ్చు. సో హిందుస్థాన్ యూనిలివర్ అలాగే డాబరు ఇలా ఎఫ్ఎంసీజీ సంబంధించిన అంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించిన కంపెనీస్ని కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు డిప్స్లో, రైట్. చూడండి, యుద్ధాలు వచ్చినా కూడా సో ఈ సెక్టార్కి ఏం కాదు. జనరల్గా స్టాక్ మార్కెట్లో హ్యూజ్ కరెక్షన్ వచ్చినా కూడా సో ఈ సెక్టార్లో అంత ఫాస్ట్గా కరెక్షన్ రాదు. సో చాలా తక్కువ మాత్రమే వస్తుంది. సో మిగిలిన సెక్టార్లో వచ్చినట్లు వీటిలో కరెక్షన్ రాదు. సో అలాగేంటంటే మార్కెట్ జనరల్గా పడి మార్కెట్ పడుతున్నప్పుడు సో వీటిలో పెద్ద మీకు కరెక్షన్ రాదు. అలాగేంటంటే మార్కెట్ ర్యాలీలో ఉన్నప్పుడు వీటిలో జనరల్గా ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనమాట. హైలో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. సో కొంచెం హైలో ఉన్నప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. ఏదైనా కానీ సో కరెక్షన్లో ఎఫెక్ట్ అవ్వని సెక్టార్ ఏదైనా ఉంది అని అంటే కళ్ళు మూసుకొని చెప్పే ఫస్ట్ సెక్టార్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ. ఎంతో కొంత ఎఫెక్ట్ అవ్వక తప్పదు, కానీ చాలా నెగ్లిజిబుల్. అలాగేంటంటే స్పీడ్గా మళ్ళీ రికవర్ అయిపోయి వాటి వాల్యూస్ వాటికి వచ్చేస్తాయి అనమాట. సో చూడండి, యుద్ధం వచ్చింది అయినా కూడా మనం చపాతీ తినకుండా మానలేం కదా, అలాగే బ్రష్ చేయకుండా మానలేం కదా, పేస్ట్ కొనాల్సిందే కదా. సో కాబట్టి ఎఫ్ఎంసీజీ సెక్టార్కి జనరల్గా ఏంటంటే అంత ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే డిమాండ్ అనేది పూర్తిగా డ్రాప్ అవడం అనేది జరగదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన కంపెనీ అలాగే సెక్టార్ కూడా. చూడండి ఫ్రెండ్స్, అలాగే హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు సో మనకి డివిడెంట్ అప్రూవ్ చేశారు. సో 17 రూపీస్ పర్ షేర్ అనమాట. సో డివిడెంట్ ఇచ్చారు అంటే మన బ్యాంక్ అకౌంట్లో పడితే సో మంచి విషయమే. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో డివిడెంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. ఏ కంపెనీలో అయినా సరే మనకి డివిడెంట్ ఇవ్వకుండా ఆ మనీతో వాళ్ళు బిజినెస్ కూడా చేయొచ్చు. సో కాబట్టి డివిడెంట్ మ్యాండేటరీగా ఇవ్వాలి, అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను అనేది అయితే నా వ్యూ కాదు. సో ఎందుకనంటే ఆ మనీతో వాళ్ళు బిజినెస్లో పెట్టి గ్రోత్ చేయొచ్చు, ఆ మనీతో ఇన్వెస్ట్మెంట్ చేసి మన మనీయే కదా, సో గ్రోత్ చేయొచ్చు అనమాట. డివిడెంట్ ఇస్తే తీసుకుందాం, లేదు అంటే ఓకే అనమాట. డివిడెంట్ కోసం పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదనమాట. కంపెనీ గ్రోత్ బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్, ఓకేనా. ఎందుకంటే డివిడెంట్ ద్వారా వచ్చే మనీ కూడా దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి కదా మనం, రైట్. చూడండి ఫ్రెండ్స్, అలాగే మరి చార్ట్ ఏం చెప్తుంది అని అంటే సో సిఎంపీ వచ్చేసరికి 2400లో ఉంది. స్వింగ్ ట్రేడ్ చేయాలి అంటే కనుక 2298 అలాగే 2338 అనమాట. సో లెవెల్స్ నేను మీ గ్రూప్స్లో నేను పోస్ట్ చేస్తాను. సో మీకు ఎక్సెల్ షీట్లో పోస్ట్ చేస్తాను. సో కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో లెవెల్స్ గుర్తుపెట్టుకోండి, 2298 అలాగే 2338. ఈ లెవెల్కి వస్తే మనం స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటారా, ఈ స్టాకు 5% డిప్ అయితే ఎప్పుడైనా సరే ఎంతో కొంత మనం ఈ కంపెనీలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, అలాగే బజాజ్ ఆటోకి సంబంధించిన Q4 ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి. సో చూడండి, ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే అంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటాం. సో ప్రాఫిట్ 1.7% అప్పు, సో ఓకే. సో రెవెన్యూ 26% అప్పు, సో మంచి విషయం. సో ఎబిటా 1.7% అప్పు. సో మార్జిన్ తగ్గింది. ఇదే కదా ఆటో సెక్టర్ అన్నిట్లో కూడా. సో మెటల్స్ కాస్ట్ వల్ల కానీ ఇతరత్ర సామాగ్రి ముడి సరుకు వల్ల కాస్ట్లు పెరగడం వల్ల సో వీళ్ళకి ఏంటంటే మార్జిన్స్ అనేవి తగ్గినాయి అనమాట. సో ఓకే, మనం గుర్తుపెట్టుకోండి, మారుతి ఒకటి, బజాజ్ ఒకటి, అలాగే M&M ఒకటి. కరెక్షన్లో మనం ఆ సెక్టర్స్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఐచర్ మోటార్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ 4 కంపెనీస్ జనరల్గా ఆటో సెక్టార్లో నేను డిప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అది ఫ్రెండ్స్ బజాజ్ ఆటోకి సంబంధించిన అనాలిసిస్. చార్ట్ ద్వారా ఏం జరుగుతుందో కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చార్ట్ చూస్తే కనుక సో సిఎంపి 3836లో ఉంది. సో బయర్ అయితే కనుక 3680, 3638లో ఉన్నారు. మరి ఈ లెవెల్కి వస్తుందా రాకుండా పైకి వెళ్తుందా అని అంటే సో మనం ఈ లెవెల్కి రాదు అని చెప్పి చెప్పలేం కదా. సో వస్తుంది అని కూడా గ్యారంటీగా చెప్పలేము, ఎందుకంటే కొంచెం పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కానీ మనం ఏం చేయాలి, మన లెవెల్స్ కోసం వెయిట్ చేయాలి. సో 3680, 3638
లెవెల్ కోసం వెయిట్ చేయమంటాను. ఈ లెవెల్లో స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్కి వస్తే కనుక ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో నుంచి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం అపోలో టైర్స్, అట్లాగే ఏంటంటే మనం బయోకాన్, సో వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో బయోకాన్ నేను మనం అనుకున్నాం కదా, సో మనం అనుకున్న లెవెల్కి వస్తుందో లేదో, సో రేపు ఎంట్రీ ఇద్దామని. సో అనుకున్నట్లు ఏంటంటే అది సో బయర్ యాక్టివేటెడ్ అనే విషయం అర్థమయ్యి 395లో మనం బయింగ్ ఇవ్వటం అనేది జరిగింది కదా. అది 480, 500 లెవెల్స్ దాకా వెళ్తుంది. అలాగే డిప్ అయితే కనుక ఈ లెవెల్లో కొంత క్వాంటిటీ యాడ్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు. సో నేను చార్ట్ ద్వారా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో జాగ్రత్తగా చూడండి. చూడండి ఫ్రెండ్, బయోకాన్ 2 లెవెల్స్ ఉన్నాయి, 380 to 390. సో మనకి చూడండి డీప్ డ్రాప్ తర్వాత చూడండి ఇక్కడ బయర్ యాక్టివేట్ అయిపోయాడు, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్లు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో అయితే మనం బెటర్ ఎంట్రీ కోసం చూసాం. సో అయినా కూడా మనకి ఎర్లీ మార్నింగ్ సో క్యాండిల్ పడే స్టైల్ చూడండి. సో ఇంత రేంజ్లో క్యాండిల్ పడింది. సో అంటే అర్థమవుతుంది కదా, సో బ్యాంక్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈ లెవెల్ క్లియర్ అయితే కనుక కింద లెవెల్ కూడా ఉంది, కానీ క్లియర్ అవుతుందా లేదా అనే డౌట్తో మనం అక్కడ కొంచెం క్వాంటిటీ కింద కొంచెం క్వాంటిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను. ఇది ఈజీగా ఏంటంటే సో 450, 480 లెవెల్స్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ సెల్ ఆర్డర్స్ కూడా పైన ఏమీ కనిపించట్లా. సో కాబట్టి ఏంటంటే కరెక్షన్ అయినా కూడా ఈ కంపెనీలో అంత కరెక్షన్ రాకపోవచ్చు. సో అందువల్ల స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేయండి. సో మనకి ఫస్ట్ టార్గెట్ అయితే కనుక, ఇమీడియట్ టార్గెట్ అయితే కనుక సో 430 లెవెల్స్ దాకా వెళ్తుంది. సో స్టాప్ లాస్ అనేది మీకు షీట్లో అప్డేట్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం రన్నింగ్ మార్కెట్లో చూడకూడదు అనమాట. మనం ఎంటర్ అయిన తర్వాత రన్నింగ్ మార్కెట్లో అంటే స్వింగ్ ట్రేడ్ కానీ పొజిషనల్ ట్రేడ్ కానీ తీసుకుంటున్నప్పుడు సో రన్నింగ్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది చూడకూడదు. సో రన్నింగ్ మార్కెట్లో చూస్తే ఏంటంటే ఆపరేట్ అయిపోతారు బిగినర్స్. చూడండి, అలాగే అపోలో టైర్ గురించి సో మన లెవెల్ ఏదైతే ఉందో 203, 192, మనం 205లో ఎంటర్ అయ్యాం. సో మనకి చూడండి స్టాప్ లాస్ దగ్గరగా 190, 185. సో అలా పెట్టుకోవచ్చు. జనరల్గా ఇది స్టాప్ లాస్ అంత సామాన్యంగా హిట్ అవ్వదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో 185 వేసుకోండి స్టాప్ లాస్, ఎందుకంటే మనం మల్టిపుల్ టార్గెట్స్ ఉన్నాయి కదా, సో ప్రాఫిటే వస్తుంది. అయితే ఒక రెడ్ క్యాండిల్ చూసి మనం టెన్షన్ అవ్వద్దు, ఓకేనా. మనం ఎంటర్ అయిన ప్రైస్కి మళ్ళీ రావచ్చు, ఈ లెవెల్లోకి మళ్ళీ రావచ్చు, ఏం కాదు. సేమ్ థింగ్ ఏంటంటే సో సెల్ ఆఫ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు, కానీ ఆర్డర్స్ మొత్తం క్లియర్ అయినాయి. అంటే ఏంటంటే బయర్ గట్టిగానే ఉన్నాడు. సో అందువల్ల ఏంటంటే ఇబ్బంది లేదు. సో 220 టార్గెట్కి వస్తుంది. సో రేపు వస్తుందా, ఆ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో వస్తుందా, సో దాన్ని బట్టి మనం టార్గెట్ వస్తే తప్ప రియాక్ట్ అవ్వద్దు అని చెప్తాను. ఎవ్రీ మినిట్ చూడొద్దు అని చెప్తాను. సో ఈ లెవెల్స్ని బ్రేక్ చేయడం, మనం ఏదైతే లెవెల్స్ ఇచ్చామో సో వాటిని బ్రేక్ చేయడం అనేది నార్మల్ పీపుల్ వల్ల కాదు, దాదాపుగా అసాధ్యం అనమాట. సో మనకి భయంకరమైన ప్యానిక్ వచ్చి బ్యాంకర్స్ సేల్ చేసుకుంటా వస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ నార్మల్ లెవెల్స్ అయితే కాదు, వాటిని బ్రేక్ చేయడం అనేది అనితర సాధ్యం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఈరోజు మన ఇంట్రాడే కాల్ ఉంది. సో మనం ఇచ్చాం కదా 14,825 స్పాట్. సో అలాగే అది ఎంట్రీ అనమాట. స్టాప్ లాస్ 14,760. సో టార్గెట్స్గా టార్గెట్ 1ని 14,910, అలాగే 15,070గా టార్గెట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే సో మనం స్పాట్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ట్రేడ్ చేయాలన్నమాట. ఎక్స్పైరీ కాబట్టి ఫ్యూచర్కి స్పాట్కి పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. అలాగే మనకి ఒకవేళ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ తీసుకుంటే కనుక డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల చూసుకొని ఫ్యూచర్లో ట్రేడ్ చేయాలన్నమాట. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మనం ఎప్పుడు కూడా స్పాట్ వాల్యూస్ ఇస్తాము, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం చూడండి, మనం దగ్గరగా 7 ఇంట్రాడే కాల్స్ ఇచ్చాము రీసెంట్గా. సో ఒక 2 పోయినట్లున్నాయి, 5 ట్రేడ్స్ ప్రాఫిట్లో ఉన్నాయి. సో అదే మరి మనం చూసుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుందో వెయిట్ చేసి ట్రేడ్స్ ఇస్తే సక్సెస్ఫుల్గా అలా ఉంటాయి అన్నమాట. అంతేగాని సిస్టమ్ ముందు కూర్చున్నాం కదా అని చెప్పేసి ఎవ్రీ మూమెంట్ మనం ట్రేడ్ చేస్తే ఏంటంటే హెవీ లాస్లు వస్తాయి. సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఆ విషయం. చూడండి, నిఫ్టీలో మరి రేపు ఏం జరగబోతుంది ఆ విషయం గురించి చూసే ముందు సో చూడండి, సో నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో మార్కెట్ పైకి వెళ్తుంది, అప్ ట్రెండ్లో ఉంది, బాగానే ఉంది, కానీ మనం దాంతోపాటు వెళ్ళలేమని చెప్పడం అనేది జరిగింది. చూడండి, వరుసగా 4 బయింగ్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో అయితే ఈరోజు చాలామంది బై జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎర్లీ మార్నింగ్ ఏంటంటే బై చేద్దామని అనుకుంటారు. ఎర్లీ మార్నింగ్ గ్రూప్లో మీకు మెసేజ్ చేయడం అనేది జరిగింది. సో ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి, హైలో ఓపెన్ అవుతుంది, సో అక్కడ బై ఎంట్రీ ఇమీడియట్గా తీసుకోవద్దు అని చెప్పి సో చాలామంది తీసుకునే ఉంటారు. ఎందుకంటే సో మనకి ప్రీవియస్ సెషన్స్లో మనకి ఓపెన్ అయిన తర్వాత సో కొంచెం కిందకి వెళ్ళినట్టు వెళ్ళి కొంచెం ఆల్మోస్ట్ ఏంటంటే మనకి బాగానే పైకి వెళ్ళినట్టు అనిపించినాయి కదా, అందువల్ల అనమాట. వరుసగా 4 బై ఆర్డర్స్ రిలీజ్ చేసిన తర్వాత మనం హైలో ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అట్లాగే వరుసగా 3 డేస్ కానీ 4 డేస్ కానీ బయింగ్ జరిగిన తర్వాత సో
సో ఖచ్చితంగా రీటైల్ పీపుల్ కూడా బై చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కాబట్టి సేల్ చేయడానికి ఆర్డర్స్ దొరకవు. అందువల్ల ఏంటంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, బాగా హ్యూజ్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ ఆపర్చునిటీని సెల్ చేసుకొని దాని తర్వాత ఏం చేస్తారంటే వచ్చిన మనీతో మళ్ళీ బయింగ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ట్రెండ్ బై కాబట్టి అనమాట. సో చూడండి, సో అదే జరిగింది. ఓపెనింగ్ తర్వాత మనకి కొంచెం అలా పైకి వెళ్ళినట్టు వెళ్ళి సో పడిపోయింది, డ్రాప్ అయిపోయింది. సో అయితే కరెక్ట్గా మనం ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ సో ఫిల్ అవ్వలేదు కదా ఆర్డర్స్, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది బయింగ్ జరుగుతుందని. సో టార్గెట్ ఇవ్వడం కరెక్ట్గా మన టార్గెట్ 1 అయితే కనుక 10 మినిట్స్లో హిట్ అయింది. 10 మినిట్స్లో హిట్ అవుతుందా, 1 అవర్లో హిట్ అవుతుందా, లేకపోతే మనకి 4 అవర్స్ పడుతుందా అనేది మనం చెప్పడం చాలా కష్టం. అందువల్లే మనం ట్రేడ్ ఇచ్చినప్పుడు ఫ్యూచర్స్లోనే తీసుకోండి. సో ఆప్షన్ ఇచ్చే రోజు నేను చెప్తాను, ఇది ఆప్షన్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తాను. సో అలాంటి రోజు అయితే కాదు. సో అందువల్ల ఏంటంటే మీ దగ్గర ఉన్న మనీతో అన్ని నెంబర్ ఆఫ్ లాట్స్తో గ్యారంటీగా వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పేసి మీకున్న మనీ 50,000 1 లాక్తో నెంబర్ ఆఫ్ లాట్స్ ఎక్కువ పెంచుకొని ట్రేడ్ తీసుకోవద్దు. సో హెవీ లాస్ అయిపోతారు, కొత్త వాళ్ళు వస్తారని చెప్పి చెప్తున్నాను అనమాట. మన స్టాప్ లాస్ వాల్యూ ఎప్పుడు కూడా మన క్యాపిటల్లో 1% కన్నా ఎక్కువ ఉండకూడదు. సో మీకు పోస్ట్ పెట్టాను చూడండి, 10,000 వచ్చినాయి 10 మినిట్స్లో అని చెప్పి. సో క్యాపిటల్ కూడా 10,000. అట్లాంటివి ఎప్పుడు చేయొద్దు అనమాట, పోతే కూడా అలాగే పోతాయి అనమాట. చూడండి, మన శాలరీ 20,000 అయితే మనం 1 lakh క్రెడిట్ కార్డు వాడామనుకోండి, ఏమవుతుంది, పర్సనల్ లోన్కి దారితీస్తుంది. సో మన కెపాసిటీ 3 lakhs అనుకోండి పర్సనల్ లోన్ సంబంధించి, మనం 15 lakhs పర్సనల్ లోన్కి వెళ్ళామనుకోండి, ఫ్రెండ్స్ దగ్గర అలా తీసుకొని అప్పు చేసామనుకోండి, ఏమవుతాం, స్టాక్ మార్కెట్లో కూడా అంతే, దానికన్నా స్పీడ్గా జరుగుతుంది. బయట జరిగిన దానికన్నా కూడా స్పీడ్గా నష్టం ఎక్కువ వస్తుంది అనమాట. అందువల్ల మనీ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి కంపల్సరీ అని చెప్పి చెప్తాను. మినిమం క్యాపిటల్ లేకుండా డెరివేటివ్స్ వైపు రావద్దు, లేకపోతే స్టాక్ మార్కెట్లో మీ లైఫ్ టైం అనేది 3 months ఉంటుంది. రేపు మార్కెట్ పరిస్థితి ఏంటి అని అంటే చూడండి, రెడ్ క్యాండిల్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో అట్లా అని చెప్పి బై ఆర్డర్స్ రిలీజ్ చేయలేదు అనుకుంటే సో ఫూలిష్నెస్ అని చెప్పి చెప్తాను. సో మనకి దూకడానికి రెడీగా ఉంది, పైన సెల్ ఆర్డర్స్ కూడా లేవు. సో ఆల్ టైమ్ హైని హిట్ చేసిన ఆశ్చర్యం లేదనమాట. సో అది కూడా చాలా స్పీడ్గా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆల్ టైమ్ హైకి. సో మనకి కమింగ్ ఇక్కడ సెల్ ఆర్డర్స్ లేవు, రెసిస్టెన్స్ అనుకుంటారు. సో సెల్ ఆర్డర్స్ ఏం లేవు అనమాట. రిటైల్ పీపుల్ అనుకునే రెసిస్టెన్స్ తప్ప సెల్ ఆర్డర్స్ అయితే లేవు ఇక్కడ. సో రిటైల్ పీపుల్ అనుకునే రెసిస్టెన్స్ తప్ప సెల్ ఆర్డర్స్ అయితే లేవు అనమాట. సో ఖచ్చితంగా ఏంటంటే ఇది బ్రేక్అవుట్ వస్తుంది, ఆల్ టైమ్ హైకి వెళ్తుంది అనమాట. సో 1 2 3 4 సో మళ్ళీ ఏంటంటే బై ఆర్డర్ రిలీజ్ చేశారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో మార్కెట్లో రేపు మళ్ళీ ఇంట్రాడే లెవెల్స్ కోసం చూడండి అనమాట. మళ్ళీ హైలో ఓపెన్ అయిపోతే గ్లోబల్ న్యూస్ బాగుండి డిప్లో సో మనం ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని ఎక్కడ బై చేయాలనేది మనం ఆలోచిస్తాం. సో మార్కెట్ అయితే కనుక జంప్ అవడానికే రెడీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ బ్యాంక్ సంబంధించి నిఫ్టీ బ్యాంక్లో కూడా మనకి ఆర్డర్స్ ఫిల్ అవ్వలేదు. సో ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మళ్ళీ బై ఆర్డర్స్ రిలీజ్ చేశారు. సో మీరేం చేయాలి అని అంటే చూడండి, సో జాగ్రత్తగా, సో మనకి న్యూట్రల్ మార్కెట్ ఉంది లేదా డౌన్ సైడ్ మార్కెట్ ఉంది అనుకోండి, 33,881 అలాగే 33,282 ఈ లెవెల్లో ఎక్కడ బయర్ యాక్టివేట్ అవుతున్నాడో ఆ విషయం చూసుకోవాలి. లేదు గ్లోబల్ న్యూస్ అంతా బాగున్నాయి, హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, మనం ఎంటైర్ క్యాండిల్ని బేస్ చేసుకొని 34,285ని బేస్ చేసుకొని మనం ఈ లెవెల్లో ఈ రేంజ్లో ఎక్కడ బయింగ్ స్టార్ట్ అవుతుంది అనేది మనం రన్నింగ్ క్యాండిల్స్ అనేవి చూడాలి. సో ఓవరాల్గా మనకి పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అనుకోని విపత్తు వచ్చింది, సో ఊహించని బ్యాడ్ న్యూస్ వచ్చింది, సో మంచి విషయం, అలాంటి వాటి కోసమే మనం చూస్తాం. ఎందుకని కింద లెవెల్స్ ఉన్నాయి 32,305 31,360 అనమాట. మనకి కరెక్షన్ వస్తేనే ఈరోజు కూడా పడింది కాబట్టి మీకు కాల్ ఇవ్వగలిగాను. సో రేపు మార్కెట్ హ్యూజ్ కొలాప్స్ అయిందనుకోండి, హ్యాపీ, ఈ లెవెల్లో ట్రేడ్ చేయడానికి మనం సిద్ధమే అనమాట. లేదు నార్మల్గా ఓపెన్ అయితే ఈ క్యాండిల్ బేస్ చేసుకుని బై చేయొచ్చు. జనరల్గా మనం ఇచ్చే కాల్స్ జనరల్గా స్టాప్ లాస్ ఇట్టవు, అట్లా అని చెప్పేసి సో లైన్గా ప్రాఫిట్లు వస్తున్నాయి కదా అని చెప్పి కంట్రోల్ తప్పి ఎక్కువ లాట్స్ తీసుకుంటే ఒకే రోజులో మనం మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతాం, రైట్. సో నేను ప్రతి అకౌంట్ చూడలేను కాబట్టి సో జాగ్రత్త అని చెప్పి చెప్తాను. మిమ్మల్ని మెయిల్ పెట్టమనేది కూడా అందుకే, మీరు ఏం ట్రేడ్ చేస్తున్నారని చెప్పి. ఎక్కువ మంది ఎక్కువ నెంబర్ ఆఫ్ లాట్స్ తీసుకొని ఆప్షన్స్లో చేస్తున్నారు. సో అలా చేస్తే కనుక మనీ మీరు రిస్క్ చేసినట్లే. మార్కెట్లో ట్రెండ్ని అంటే ఎటువైపు వెళ్తుందో జడ్జ్ చేయడం ఈజీ. సో అది కష్టపడితే మనం చెప్పొచ్చు, కానీ ఎంత టైంలో అంటే గంటలో వెళ్తుందా, 10 నిమిషాల్లో వెళ్తుందా, లేదా 2 daysలో వెళ్ళిపోతుందా, దాన్ని జడ్జ్ చేయడం అనేది సో అసాధ్యం అని చెప్పి చెప్తాను. అది వారన్ బఫెట్ వల్లే కాలేదు, సో ఆయనే ఎవరి వల్ల కాదని చెప్పాడు, అంతకన్నా మనం మించేమి కాదు కదా. సో జాగ్రత్త అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ సంబంధించిన అనాలిసిస్. చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఈరోజు వీడియో. సో మీరు ఏం చేస్తారంటే, మేము ఇలా కంటిన్యూగా సర్వీస్ చేయాలి, ఇలా మీకు ఆ కాల్స్ ఫ్రీగానే ఇవ్వాలి అని అనుకుంటే కనుక మేము ఏ పెయిడ్ సర్వీస్ పెట్టే ఉద్దేశం నాకైతే లేదు. సో కాబట్టి మీరు ఇక్కడున్న డీమ్యాట్ అకౌంట్స్ ద్వారా
అకౌంట్ ఓపెన్ చేయండి చాలు, లైఫ్ టైం ఫ్రీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అది ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా జాయిన్ అవ్వచ్చు. అట్లాగే ఎర్లీ మార్నింగ్ 7:30 బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అది నేర్చుకోవాలి లాజిక్ అంటే కనుక ఈ నెంబర్కి హై ట్రైనింగ్ అని మెసేజ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 7:30 to 8:30. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోలో మరోసారి కలుద్దాం. బాయ్, గుడ్ డే.